లైఫ్లో ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, అర్థమవుతుందా? మీరు పెద్దవారితో కానీ చిన్న వాళ్ళతో కానీ పేరెంట్స్తో కానీ ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవడన్నా ఇది కరెక్ట్ అంటే గంగలో వరాలని చూడక పో, నీదే కరెక్ట్ పో, వదిలే. నీకు ఒక గోల్ ఉన్నది, నీకు ఒక రూట్ ఉన్నది, నీకు ఒక డైరెక్షన్ ఉన్నది, నీకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నీ ప్లాన్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అందరితో ఆర్గ్యుమెంట్ వేయద్దు. నీకున్న మెచ్యూరిటీ లెవెల్స్, నీకున్న నాలెడ్జ్ వాళ్ళకి లేదు. సో ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతోటి మాట్లాడడం వేస్ట్ అవుతాయి. తిట్టుకొని ఒర్రుకొని ఏమన్నా వేసుకొని లైఫ్ మీదకి అత్తే ఊకోకు. లైఫ్ థ్రెడ్ పడుతుంది అనగా ఆ స్టేజ్కి వచ్చేదాకా ఊకోకు. అర్థమవుతుందా? ఖచ్చితంగా తెగించాల్సిందే. అర్థమవుతుందా? పేరెంట్స్ ఎంతన్నా వర్రుకొని ఎంతన్నా తిట్టుకొని టైం వేస్ట్ వాళ్ళతోటి వర్రి, టైం వేస్ట్ ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళతోటి ఎంతన్నా వర్రుకొని రాయి. నువ్వు సక్సెస్ తోవలు ఉండాలా. సక్సెస్ తోవాలంటే నీకు ప్లాన్ ఉండాలి. అర్థమవుతుందా? ఒక వర్క్ చూసుకో. నేను అందుకే ఏమంటున్నా, టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకోర్రి. టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారనుకో పేరెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. బయట ఏదైనా మొత్తం పనులు ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్నిలన్నా పని చేసుకొని సంపాదించుకొని వచ్చిన డబ్బులతోటి నువ్వు మంచి బట్టలు వేసుకో, మంచి గ్యాడ్జెట్స్ వేసుకో, మంచి ఎడ్యుకేషన్ చదువుకో, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చదువుకో, పుస్తకాలు కాదు. బయట మార్కెట్ ఏ విధంగా ఉన్నది, పీపుల్స్ ఏం ఆలోచిస్తారు, పీపుల్స్ ఏం అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది, ఏం లాభం అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు. అది వీళ్ళతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి, టీచర్స్ తోటి, సొసైటీ బుల్షిట్, వేస్ట్ ఆఫ్ టైం. లైఫ్లో ఎంజాయ్ చేయాలంటే అన్నిటికీ దూరం పడేసి గో అవే, అంతే. ఎంజాయ్ చేయాలి లైఫ్. వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుని లైఫ్ కూడా నాశనం చేసుకోకూడదు. తల్లిదండ్రులు ఇది కరెక్ట్ లంజోడు అన్నాక కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అని సక్క అడిగించి ఎస్కేప్ అయి పని చేసుకో, అంతే. ఇలా తిట్టిన తల్లిదండ్రులు రేపు నా కొడుకు నా కూతురు అంటారు సక్సెస్ అయినాక. అందుకే నేను అనేది వాళ్ళ మాటలు పట్టించుకోదు. తల్లిదండ్రులు ఎంత తిట్టినా హ్యాపీగా ఫీల్ కాల, ఎంజాయ్మెంట్గా ఫీల్ కాల. ఎంతన్నా తిట్టుకొని బూతు మాటలు తిట్టుకొని కొట్టని పిచ్చి లైట్. సో ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. ఆర్గ్యుమెంట్ వల్ల లైఫ్ నాశనం అవుతుంది, నీ ఇంపార్టెంట్ టైం వేస్ట్ అవుతుంది. సో ఎవడు ఖాళీగా ఉండడు, ప్రతి ఒక్కడు వాడు పని చేసుకుంటూ ఎదుగుతాడు. ఇప్పుడు ఎదగాలని ఫిక్స్ అయిన వాడు ఆర్గ్యుమెంట్లు వేయడు. వాడికి తెలిసే, వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాడికి తెలిసే ఏ విధంగా ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తే అంత వేస్ట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అది వేస్టింగ్ అంటే ఇప్పుడు ఏదైనా పంచాయతీ ఉన్నదనుకో అది ఎప్పటికీ సాల్వ్ కాదు. అది ఇప్పుడు ఇద్దరికి గొడవ అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది తప్ప, కానీ వేరేవాడు వచ్చి మధ్యలో మాట్లాడిననుకో ఆ ప్రాబ్లం జన్మల సాల్వ్ కాదు. మధ్యలో ఉన్నాడు బతికెత్తాడు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళిద్దరికి లొల్లీలు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడు ఎదుగుతాడు తప్ప, కానీ వీళ్ళిద్దరు బేకర్గా లెక్కన ఉండిపోతారు. పంచాయతీలు ఉంటాయి కదా, ఊరు పంచాయతీలైనా ఏ పంచాయతీలైనా, ఇద్దరు లొల్లి పెట్టుకొని పంచాయతీలకు పోయారు అనుకో ఆడేమవుతుంది తెలుసా? వేస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు వీడి దగ్గర నుంచి పైసలు తీసుకుంటారు, ఆడి దగ్గర నుంచి పైసలు తీసుకుని చివరికి వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళిద్దరు బేకారుగా లేక ఉంటారు. సో ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇద్దరికి లొల్లి అయిందనుకో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే అయిపోతుంది, అంతే. ఇంకది అందుకే నేను అనేది ఇప్పుడు ఫ్రెండ్స్ల మధ్య ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం, ఫ్యామిలీలో అంతే. బయట సొసైటీ బుల్షిట్, వేస్ట్, ఓడు సక్కలేడు. అది సో నేనేమంటున్నా, మీ టైంని వేస్ట్ చేసుకోకండి ఆర్గ్యుమెంట్ వల్ల. మీ లవర్తో ఊకే పంచాయతీ పెట్టుకోకూరి. ప్రపంచం పెద్ద ఉన్నది మామ, చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తిరగద్దా? ఇవన్నీ ప్లేస్లకి తిరగద్దా? ఎంజాయ్ చేద్దా?
ఇప్పుడు పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కొనద్దా? కార్లో తిరగద్దా? మరి ఈ చీప్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? లవర్ మాట్లాడతలేదని, బ్రేకప్ అని, పేరెంట్స్ తోటి లొల్లి, ఫ్రెండ్స్ తోటి ఆడినతో మాట్లాడతాడు, ఆడినాడు గిట్టన్నాడు, మోసం చేసి ఏంది? సొసైటీ వల్ల నన్ను చక్కగా అవుతుంది ఏంది? బొంగు. ప్రపంచం పెద్ద ఉన్నది, సంపాదించుకో, జేబు నింపుకో, దేశాలు తిరుగు, బస్ ఎంజాయ్. నచ్చిన ప్లేస్ వేరే వేరే కంట్రీలు చాలా ఉన్నాయి, చాలా కంట్రీస్ తిరగాల. ఏంది పుట్టినావు కదా, ఏది పుట్టి పెరిగి చచ్చిపోతా? ఎంజాయ్మెంట్ వద్దా? నీ లైఫ్ వద్దా? నీకు కొన్ని పేజీలు వద్దా జీవితంలో? మరి ఆర్గ్యుమెంట్ వల్ల ఏమవుతుంది? ఏం రాదు. చిప్ప ఒకటి వస్తుంది చేతులకి, ఆర్గ్యుమెంట్ చేస్తే రూపాయి ఉండదు, చిప్ప ఒకటి వస్తుంది, అడక తింటావు అంతే. తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. సొసైటీ వాళ్ళతో అంతే, ఫ్రెండ్స్ వాళ్ళతో అంతే, ఎవరితోటైనా అంతే. ఆర్గ్యుమెంట్ వేస్ట్ ఆఫ్ టైం. సపరేట్గా నేను చెప్పింది నేను, ఎందుకంటే లైఫ్లో మీరు ఎంజాయ్ చేయాలి. నచ్చిన ప్లేస్కి తిరగాల, నచ్చినట్టు బతకాల, నచ్చిన పని చేసుకోవాలి, నచ్చిన బిజినెస్ చేయాలి, నచ్చిన ఏదైనా అన్నీ నచ్చిన చేయాలి. ఎవరైనా నీ లైఫ్లోకి వస్తే వాళ్ళ ద్వారా నీ లైఫ్లో ఆనందం పెరగాలి, కానీ బాధలు రావద్దు. అర్థమవుతుందా? లైఫ్లో ఆనందం పెరగాల. బాధలు వస్తున్నాయంటే వదిలేరా బాబాలని. ఎందుకంటే నువ్వు బాధల గురించి ఆలోచించకుండా కూర్చొని నీ బాధ ఒడిగాడు. నేననేది అది. సో లైఫ్లో మీరు సక్సెస్ కావాలా, సంపాదించుకోరి, ఎంజాయ్ చేయరి. నీ ఏం ఆర్గ్యుమెంట్ రా, వేస్ట్ ఆఫ్ టైం. ఇది కరెక్ట్ అని చెప్పకూరి. ఎవడనేది కరెక్ట్ ఇది నేను చెప్పింది కరెక్ట్ అనక, సరేరా పీకన్ అని చక్క ఆడికించి వచ్చేసి నీ వర్క్ చేసుకో. డబ్బున్నది కదా, నచ్చిన బండి కొనుక్కో, నచ్చిన ఇల్లు కొనుక్కో, నచ్చిన కార్ వేసుకో, అట్లా రైడ్కి వెళ్ళు, తిరుగు. అట్లా ఏమవుతుంది మరి? చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో ప్లేసెస్ ఉన్నాయి, వేరే కంట్రీలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. తిరుగు, ఒక్కడివే వ్లాగింగ్ వేసుకో. ఏం పట్టించుకోకండి. అందరి నంబర్లను తీసి పడేసి కొత్త సిమ్ కార్డు తీసుకొని జస్ట్ పేరెంట్స్ నెంబర్ ఉంచుకొని తిరుగు. కాంటాక్ట్ ఉండు పేరెంట్స్ తోటి, అంతే. ఎవరితో అవసరం లేదు. గది నేను అనేది. కొత్త లైఫ్ ఇంపార్టెంట్. ఈ బేకార్ పంచాయతీలు, బేకార్ ఆర్గ్యుమెంట్లు, బేకార్ ముచ్చట్లు, వేస్ట్ ఆఫ్ టైం. ఆర్గ్యుమెంట్ చాలా టైం వేస్ట్ చేస్తుంది, లైఫ్ని కూడా వేస్ట్ చేస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాడు ఆర్గ్యుమెంట్ చేయడు. ఆర్గ్యుమెంట్ చేసేవాడికి మెచ్యూరిటీ లెవెల్స్ రాలేవన్నట్టు. మెచ్యూరిటీ మైండ్ ఉన్నవాడు ఎప్పటికీ ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడు, సక్క వెళ్ళిపోతాడు. అడిగి వచ్చి బుల్షిట్ టైం వేస్ట్ అని తెలుసు అడిగి. ఏం రాదు ఆర్గ్యుమెంట్ అయితే, ఏం రాదు, టైం వేస్ట్ తప్ప ఏం రాదు. ఎవడైతే లైఫ్లో ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తాడో, ప్రతిదానికి నేనే కరెక్ట్ అని ఫిక్స్ అవుతాడో, వాడు ఎప్పటికీ ఎదగడు. ఆర్గ్యుమెంట్ ఇది వేస్టింగ్ టైం యువర్ లైఫ్. అంటే లైఫ్ని కూడా నాశనం చేస్తుంది. గది నువ్వు ఎడ్యుకేటర్ కావాలా, నువ్వు బిజినెస్ చేయొద్దా, సక్సెస్ కావద్దా, నచ్చిన కార్లో తిరగద్దా, నచ్చిన లైఫ్ లీడ్ చేయొద్దా? ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి నీ లైఫ్ ఎందుకు నాశనం చేసుకుంటావు? మరి పట్టించుకోవద్దు ఎవరిని. ఎవడు నీతో లైఫ్ లాంగ్ ఉండడు, ఎవడు నీతోటి జీవితాంతం ఉండడు. అర్థమవుతుందా? గది ఎంజాయ్ చేయాలి లైఫ్లో. నచ్చింది కొనుక్కో, నచ్చింది సంపాదించుకో, ఎంజాయ్ చేయాలి. ఆర్గ్యుమెంట్ వేస్టింగ్ టైం, వేస్ట్. ఆర్గ్యుమెంట్ ఎప్పటికీ వేయద్దు. నువ్వేం చేయాలనుకో అది చేసుకోక అంతే. ఎవరికి ఇది కరెక్ట్ అని చెప్పకు, వేస్ట్. ఎవడు సపోర్ట్ లైఫ్లో గుర్తుంచుకో, నీకు నువ్వే సపోర్ట్ ఉండాలా. ఏం చేయాలన్నా నీకు నువ్వే, ఎవరిని పట్టించుకోకు, ఎంజాయ్ అంతే. చాలామంది నాకు తెలిసి ఆర్గ్యుమెంట్ వల్లనే వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు. లైక్ లవర్ అని, ఎక్స్ అని, పేరెంట్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ అని. అది బుల్షిట్ అది అట్లా. సో నేను చెప్పింది కరెక్ట్ కదా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మార్కెట్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.